నిద్రపోతున్నాడు, వాడైతే నిద్రపోతున్నాడు. మా ఆయన ఇంకా నైట్ ఇప్పుడు 9 అయిందని చెప్పేసి 9కి ఇప్పుడు లేస్తే వాళ్ళాడి పోయేటప్పుడు ఏడుస్తాడని నిద్రపుచ్చేసినాడు రైల్వే స్టేషన్కి. ఈ మగాళ్ళు మాత్రం నిద్రపోరు అంటే ఏడుస్తాడని చెప్పేసి డాడీ కోసం నిద్రపుచ్చేసిన. ఈ మేడం గారుడేమో ఇద్దరు బయలుదేరిపోయినారు. వీళ్ళిద్దరు వాళ్ళ డాడీ వెళ్ళేదా ఏం రక్షి ఆటో నిద్ర రాలేదా నీకు? వీళ్ళు నిద్రపోరు మీ అన్నమాట. డాడీ పోయే వరకు మీరు నిద్రపోరు కదా ఇద్దరు. అలా ఉన్నారు చూడండి ఇద్దరు, నిద్ర ముఖం వేసుకొని. ఈడుంటే నువ్వు ఆడిపోయి వెళ్ళిపోయినాడేమో అని చెప్పేసి మేడం డాడీ ఎక్కడ పోయాడ్డా బాబా నాకు ఫోటో వెనక పెట్టుకుని బాయ్ చెప్పండి ఇంకా మీ డాడీకి. బాయ్ డాడీ అని. మళ్ళీ ఎప్పుడు వస్తావు డాడీ అని. అయిపోయింది, టైం అయిపోయింది. ఇంకా ఆయన ఇంకా రెడీ అవుతున్నాడు. ఎప్పుడు ఇంకా వెళ్తున్నాడు. ఉగాదికి మాల మర్చిపోయాడు, ఎంత మాట మర్చిపోయినాడు. సరేలే ఇంకా పోతే పనిలే అని చెప్పేసి మర్చిపోయాను. నెక్స్ట్ టైం వస్తాను కదా అప్పుడు వేసుకుంటలే అని అనుకుంటున్నాడు. అన్నీ సర్దేసుకున్నావు ఏం లేవు కదా. ఇంకేం చేస్తాడు, హడావిల్లో ఏదో ఒకటి మర్చిపోతారు అనమాట డ్యూటీకి వెళ్ళేటప్పుడు. మళ్ళీ మర్చిపోయావు, ఇప్పుడే చూసుకో. ఆ బ్లూటూత్ పెట్టుకో. ఒక్కటే పెట్టుకున్నానులే అనుకున్నాను నేను. ఆర్చ్లో ఉంది బ్లూటూత్. అది పెట్టుకొని మర్చిపోయినాడు. వెళ్తూ వెళ్తూ అడుగుతున్నాడు మళ్ళీ ఫోన్ చేసి. వస్తున్నాడు అంట ఇసుకేదని అని. మరి మీరు గుర్తు చేయాలి కదా రిష్కా డాడీకి. వెళ్తున్నాడు రెడీ అయిపోయా. బాయ్ చెప్తున్నారు చూడండి. అట్లే మీ డాడీ నీకంటే పో, అట్లే తోలపోతాడు మీ డాడీ. ఇక్కడే వదిలేద్దాం. తీసుకెళ్ళి ఆటోనా ఛార్జింగ్ పన్నాడు దాకా వాళ్ళం ఇసి పెట్టేసొద్దాం. ఆటో అయితే వచ్చేసింది, ఇంకా వెళ్తున్నాం. స్టార్ట్ అయిపోయేసి ఇంకా లాస్ట్ అంటే అది వెళ్తున్నాడని వీళ్ళకి ఒక బాధగా ఉంది. వీళ్ళ కఠినంగా ఉండాల్సి వస్తుంది. జాగ్రత్త, మళ్ళీ మాకు ఫోన్ చేయి. బాయ్ అండి, బాయ్.